హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో అనమాట. ఇంతవరకు ఎక్కువగా నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎక్కువ షార్ట్సే పోస్ట్ చేసినాను. లాంగ్ వీడియోస్ అయితే ఇంతవరకు పోస్ట్ చేయలేదు. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఆల్రెడీ బ్లాగ్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది కదా థంబ్నెయిల్ చూస్తే. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. యాక్చువల్గా ఎస్టర్డే అనమాట. యాక్చువల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ యాక్చువల్గా కుదరలేదు ఫస్ట్ థింగ్. కుదరలేదని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చి నాకు వ్లాగ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఏం లేదు, ఎట్లా స్టార్ట్ అయినాం, విజయవాడ నుంచి ఎట్లా స్టార్ట్ అయినాం, ఇక్కడికి ఎట్లా రీచ్ అయినాం అనేది. మ్యాక్సిమం కొన్ని క్లిప్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను, కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను. సో ఆ వీడియోస్ చూడండి. అది ఓకే, వ్లాగ్ చూసేయండి. ప్రజెంట్ విజయవాడ బస్ స్టాప్లో ఉన్నాము. స్టాప్ నుంచి అయితే బస్ మూవ్ అయింది. ప్రకాశం బ్యారేజ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, ఫొటోస్ వీడియోస్ తీయాలని. ఎన్నిసార్లు విజయవాడ వచ్చినా ఆ ఫొటోస్ మాత్రం తీసుకోవడం మిస్ అవ్వము. అదో పిచ్చి. అదిగాక మళ్ళీ వ్లాగ్ తీస్తున్నా అని చెప్పేసి మళ్ళీ షూట్ చేసినాను మా సాటిస్ఫాక్షన్ కోసం. ఇదే ఆ ప్రకాశం బ్యారేజ్. ఇప్పుడేం అంత ఉండదు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు రైనీ సీజన్ అప్పుడే వ్యూ మంచిగా చూడనీకి బాగుంటుంది. సో ఫైనల్గా నేను వెయిట్ చేస్తున్న కనకదుర్గాదేవి టెంపుల్ వచ్చేస్తుంది. ఎప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చినా కంపల్సరీగా నేను మా చెల్లి కలిసే వస్తామన్నమాట. ఎప్పుడు ఎక్కడికన్నా టూర్స్కి ఈవెన్ మేము ప్లాన్ చేసుకున్నాం, మేమిద్దరం వెళ్తామన్నమాట ఎక్కువగా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే పండుగ ఉంది, ప్లస్ సంక్రాంతి పండుగ, ప్లస్ మా అమ్మమ్మ మొక్కుకుందనమాట. మొక్కుంది మైసమ్మ తల్లి మొక్కు అని, దానికి కూడా ఇన్వైట్ చేసింది మమ్మల్ని. అండ్ ఇంకొకటి మేడారం జాతర కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ చూసుకొని వెళ్ళడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, బాయ్.